గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన 5,500 కోట్ల రూపాయల్ని వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కు నివేదిక రూపంలో ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయల్ని మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే 3,198 కోట్లున్నాయి. మిగతా 2,302 కోట్ల రూపాయలు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు జగన్ సర్కార్ మళ్లించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం నిధులిచ్చింది. వాటిని గత ప్రభుత్వం దారి మళ్లించడంపై సర్పంచులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం పంచాయతీల పేరుతో అప్పట్లో బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలోనే నిధులు వెయ్యాలని అప్పటి ప్రభుత్వానికి ఆదేశించింది. అయినా దాన్ని జగన్ పట్టించుకోలేదు. 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి ప్రారంభమైంది. మధ్యంతర నివేదిక ఆధారంగా ఏడాది ముందు 2020-21 నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. 2021-22 నుంచి 2023-24 మధ్య 4 ఏళ్లలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం 8,605 కోట్ల రూపాయలు కేటాయించి 8,527 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక సంఘం నిధుల విషయంలో వైకాపా ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల్ని యథేచ్ఛగా ఉల్లంఘించింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుకు, పారిశుద్ధ్య పనులకే వాటిని ఖర్చు చెయ్యాలనే ఆదేశాలకు తిలోదకాలిచ్చింది. పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కోసం వాటిని మళ్లించేసింది. కేంద్ర ప్రభుత్వ విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల ముందు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం 998 కోట్ల రూపాయలు ఇచ్చింది. వాటిని స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి మోసం చేసింది. ఇప్పటికీ అవి జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీల బ్యాంకుల్లో జమ కాలేదు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన 2 వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం కానుంది. అలాగే ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.